సాధారణంగా మన శరీర ఆరోగ్యం గురించి మాట్లాడినప్పుడు ముందుగా గుర్తుకు వచ్చేది ఆహారం, వ్యాయామం, నిద్ర. కానీ వీటితో పాటు మన అందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేసే మరో ముఖ్యమైన అంశం జుట్టు ఆరోగ్యం. ఈ రోజుల్లో కాలుష్యం పెరిగిపోవటం, ఉరుకుల పరుగుల జీవితం, మానసిక ఒత్తిడి, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వంటి కారణాల వల్ల చాలా మందికి జుట్టు రాలడం, పలుచబడ్డం, తెల్లబడ్డం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. చిన్న వయసులోనే జుట్టు సమస్యలు రావడం అనేది ఇప్పుడు చాలా సాధారణ విషయంగా మారిపోయింది. దీంతో ఆయిల్స్ మార్చడం, షాంపూలు మార్చడం, హోమ్ రెమెడీలు ప్రయత్నించడం, డాక్టర్ల దగ్గరకు వెళ్ళడం, ఇలా ఎన్నో ప్రయత్నాలు చేసినా కొందరికి ఆశించిన ఫలితం రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో జుట్టు ఆరోగ్యం కోసం కూడా ఒక ఆలయం ఉంది అని వింటే మొదట ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నిజంగా ఇది వింతగా అనిపించడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ప్రపంచంలో ఎన్నో విశిష్టమైన సంప్రదాయాలు, నమ్మకాలు ఉన్నట్లే జుట్టు ఆరోగ్యం కోసం అంకితం చేయబడిన ఒక ఆలయం కూడా ఉంది. జపాన్ దేశంలో క్యోటో నగరంలో ఉన్న మికామి పుణ్యక్షేత్రం. ఈ ఆలయం ప్రత్యేకంగా జుట్టు ఆరోగ్యం, జుట్టు పెరుగుదల, జుట్టు రాలడం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగించాలని కోరుకునే వారి కోసమే అంకితం చేయబడింది. జపాన్ సంస్కృతి అనేది వృత్తిని కూడా ఒక ఆరాధనగా భావించే గొప్ప సంప్రదాయం. ఏ పని చేసినా దానిని పూర్తి అంకిత భావంతో దైవ సేవలా చేయడం అక్కడి ప్రజల నమ్మకం. అదే ఆలోచనలోంచి పుట్టిందే ఈ మికామి ఆలయం. ఇక్కడ కొలువయ్యున్న దేవుడి పేరు మసాయుకి ఫుజివారా. ఆయన్ను జుట్టు దేవుడిగా, క్షురకులు దేవుడిగా భావిస్తారు. జుట్టుతో సంబంధం ఉన్న వృత్తులు చేసేవారు, ముఖ్యంగా హెయిర్ స్టైలిస్ట్, బ్యూటీషియన్లు, సెలూన్ నిర్వాహకులు ఈ ఆలయాన్ని ఎంతో భక్తితో దర్శిస్తారు. కొత్తగా ఈ రంగంలోకి అడుగుపెట్టే విద్యార్థులు కూడా తమ శిక్షణ ప్రారంభించే ముందు ఇక్కడికి వచ్చి ప్రార్థించడం ఒక సంప్రదాయంగా మారింది. ఈ ఆలయంలో జరిగే ప్రార్థనా విధానం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆలయానికి వెళ్లే ముందు అక్కడ ఒక ప్రత్యేకమైన ప్రార్థనా కవర్ని కొనుగోలు చేయాలి. ఆ తర్వాత ఆలయ పూజారి మన జుట్టులో నుంచి కొద్దిగా జుట్టును కత్తిరించి ఆ కవర్లో ఉంచుతారు. ఆ కవర్ను తీసుకుని ఆలయంలోని మసాయుకి ఫుజివారా దేవుడి ముందు ఉంచి మన కోరికలను మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. ప్రార్థన అనంతరం ఆ కవర్ను పూజారికి సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల జుట్టుకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయని, జుట్టు ఒత్తుగా దృఢంగా పెరుగుతుందని అక్కడి ప్రజలు గాఢంగా నమ్ముతారు. ఈ నమ్మకంతోనే ప్రతి సంవత్సరం వేలాదిగా భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఈ ఆలయానికి ఇంత పేరు ప్రఖ్యాతులు రావడానికి వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. మికామి మందిరం జపాన్లోని మొట్టమొదటి క్షురకశాలగా కూడా చెప్పబడుతుంది. ఫుజివారా ఉనెమెనోసుకే మసాయుకి అనే ఒక వ్యక్తి ఒక గొప్ప క్షరకుడు. ఆయన తన వృత్తిని కేవలం ఉపాధిగా మాత్రమే కాకుండా ఒక దైవ సేవగా భావించేవాడు. ప్రజల జుట్టును ఎంతో నైపుణ్యంతో, శ్రద్ధతో కత్తిరించడం, అందంగా స్టైలింగ్ చేయడం ద్వారా వారికి ఆనందం కలిగించేవాడు. తన కుటుంబాన్ని పోషించుకుంటూనే తన వృత్తిలో అత్యుత్తమ స్థాయికి చేరుకోవాలని జీవితాంతం కృషి చేశాడు. అంతటి అంకిత భావం, నైపుణ్యం కలిగిన వ్యక్తిని గౌరవించాలనే ఉద్దేశంతో అక్కడి ప్రజలు ఆయన్ను దైవంగా భావించి ఒక ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం ద్వారా క్షరకుల వృత్తికి, జుట్టు సంరక్షణకు ఒక పవిత్రతను తీసుకువచ్చారు. జపాన్లో ప్రతి నెల 17వ తేదీన మసాయుకి మరణించిన రోజుగా భావించి ఆ రోజున దేశవ్యాప్తంగా క్షరకులు, సెలూన్ నిర్వాహకులు నివాళులర్పిస్తారు. కొందరు ఆ రోజు తమ దుకాణాలను కూడా మూసివేసి గౌరవం చూపిస్తారు. ఇది జపాన్ ప్రజలు తమ వృత్తిని, సంప్రదాయాలను ఎంత గౌరవిస్తారో చెప్పే గొప్ప ఉదాహరణ. కాలక్రమేణా ఈ ఆలయాన్ని దర్శించిన భక్తుల్లో చాలా మందికి జుట్టు సమస్యలు తగ్గాయని చెప్పుకోవడంతో ఈ మికామి ఆలయానికి మరింత గుర్తింపు వచ్చింది. జుట్టు ఆరోగ్యం కోసం ఒక ప్రత్యేకమైన ఆలయంగా ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం ఈ ఆలయం కేవలం భక్తులకే కాకుండా పర్యాటకులకు కూడా ఒక ప్రధాన ఆకర్షణగా మారింది. జపాన్కు వెళ్లే పర్యాటకులు ఈ ఆలయాన్ని సందర్శించి అక్కడి సంప్రదాయాలు, విశిష్టమైన నమ్మకాలను ఆసక్తిగా తెలుసుకుంటారు. మొత్తానికి మికామి ఆలయం అనేది జుట్టు ఆరోగ్యం గురించి మాత్రమే కాదు, ఒక వృత్తిని దైవంగా భావించి గౌరవించే, జపాన్ సంస్కృతిని ప్రతిబింబించే ఒక ప్రతీక. ఆధునిక వైద్య శాస్త్రం ఎంత ముందుకు వెళ్ళినా మనసుకు నమ్మకమిచ్చే ఇలాంటి సంప్రదాయాలు ప్రజలను ఇంకా ఆకర్షిస్తూనే ఉన్నాయి. జుట్టు సమస్యలకు ఇది ఒక ఆధ్యాత్మిక పరిష్కారంగా భావించబడుతూ నేటికి వేలాది మందికి ఆశను కలిగిస్తోంది.